అందరికీ నమస్కారం. రంగులు, సంతోషం, విజయం ఇవన్నీ కలిస్తే వచ్చే పండగే హోలీ. మరి ఈ అద్భుతమైన, ఉత్సాహభరితమైన వేడుక వెనుక ఉన్న కథలేంటి, వాటి లోతైన అర్థాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. చూశారా, ఎంత అద్భుతమైన మాట ఇది! హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, అది చెడుపై మంచి సాధించిన ఒక గొప్ప విజయం, ప్రేమను అందరితో పంచుకునే ఒక సందర్భం. ఈ ఒక్క మాటలోనే పండగ సారాంశమంతా ఇమిడి ఉంది. సరే, ముందుగా అసలు హోలీ అంటే ఏంటో ప్రాథమిక విషయాలు చూద్దాం. హోళీ మన హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. దీన్ని రంగుల పండుగ అని కూడా పిలుచుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున వస్తుంది. ఇది కేవలం వేడుక మాత్రమే కాదు, చెడుపై మంచి గెలిచిన దానికి ఒక గుర్తు కూడా. హోలీ అంటే చాలామందికి ఒకరోజే గుర్తొస్తుంది, కాని ఇది నిజానికి 2 రోజుల పండుగ. మొదటి రోజు అంటే హోళికా దహనం, దీనితో చెడుకు ముగింపు పలుకుతాం. ఇక రెండవ రోజు రంగుల హోలీ, ఆనందం, ప్రేమను పంచుకునే అసలైన వేడుక. మరి ఈ ఆచారాల వెనుకున్న కథలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ హోలీ పండగ వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన పురాణగాథ ప్రహ్లాదుడిది. అసలు ఆ హోళికా దహనం, ఆ అగ్ని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దీనికి ప్రతినాయకుడు రాక్షసరాజైన హిరణ్యకశిపుడు. అహంకారంతో, గర్వంతో కళ్ళు మూసుకుపోయి ప్రజలందరూ తననే దేవుడిగా పూజించాలని ఆజ్ఞ జారీ చేశాడు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. హిరణ్యకశిపుడి సొంత కొడుకైన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య ఒక పెద్ద సంఘర్షణే మొదలైంది. హిరణ్యకశిపుడికి కోపం కట్టలు తెంచుకుంది. ప్రహ్లాదుడి భక్తిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొండపైనుంచి తోయించాడు, పాములతో కరిపించాడు, చివరికి విషం కూడా ఇచ్చాడు. కాని ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి అతడిని ప్రతిసారి కాపాడుతూనే వచ్చింది. ఇక ఇది మనల్ని కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి తీసుకొచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో రాజు ఈసారి ఒక తిరుగులేని పన్నాగం పన్నాడు. ఈసారి అతను తన సోదరి హోలికా సహాయం తీసుకున్నాడు. ఆమెకు ఒక ప్రత్యేకమైన వరముంది. అగ్ని ఆమెను కాల్చలేదు. ఆ వరాన్ని అడ్డుబెట్టుకుని ఒక భయంకరమైన ప్రణాళిక వేశాడు. ఆ ప్లానేంటంటే, హోలిక ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మండుతున్న చితిమీద కూర్చుంటుంది. ఆమె వరం వల్ల సురక్షితంగా బయటపడుతుంది. కాని ప్రహ్లాదుడు అగ్నికి ఆహుతవుతాడు. అంతా అనుకున్నట్లే జరుగుతుందా? కానీ ఆ తర్వాత ఏమై ఉంటుందననుకుంటుందో? ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. దైవ సంకల్పం ముందు హోలికా వరం పనిచేయలేదు. ప్రహ్లాదుడు తన భక్తితో సురక్షితంగా బయటపడగా, దుర్బుద్ధితో ఆ వరాన్ని వాడిన హోలిక అదే అగ్నిలో భస్మైపోయింది. సరిగ్గా ఆ సంఘటనకు గుర్తుగానే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీకి ముందు రోజు రాత్రి హోలికా దహనం చేస్తారు. ఆ మంటలు మనలోని చెడును దహించి ఒక కొత్త ఆరంభానికి దారి చూపిస్తాయన్నమాట. సరే, హోలికా దహనం కథ ఇది. ఇప్పుడు మనం రెండో రోజు వేడుకల దగ్గరికి వద్దాం. అసలు మనం అంత ఆనందంగా రంగులు ఎందుకు చల్లుకుంటాం? దాని వెనకున్న అందమైన కారణాలేంటో చూద్దాం. మరి ఈ రంగుల సంగతేంటి? ఈ రంగుల వేడుక వెనుక ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, వసంత ఋతువు రాకకు స్వాగతం పలకడం. చలికాలం తరువాత ప్రకృతి రంగులతో నిండిపోతుంది కదా. మరొకటి, రాధాకృష్ణుల దివ్య ప్రేమకు సంబంధించిన ఒక చక్కటి కథ. ఆ కథ చాలా బావుంటుంది. నీలివర్ణములో ఉండే బాలకృష్ణుడు ఒకరోజు తన తల్లి యశోద దగ్గరికి వెళ్ళి, అమ్మా, రాధ ఎందుకంత తెల్లగా ఉంది అని అమాయకంగా అడిగాడట. దానికి ఆమె నవ్వుటూ, అయితే నువ్వే తన ముఖానికి నీకు నచ్చిన రంగు పుయ్యరాదా అని చెప్పింది. ఆ సరదా సంఘటనే వారి దివ్య ప్రేమకు, రంగుల వేడుకకు ఒక ప్రత్యేకగా మారింది. ఇంతటి గొప్ప కథలు, సంప్రదాయాలున్న ఈ పండగ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు సందేశమేంటి? హోలీ పండుగ సారాంశాన్ని మనం 3 ముఖ్యమైన పాఠాలుగా చెప్పుకోవచ్చు. అవును, హోలీ మనకు 3 గొప్ప విషయాలను నేర్పుతుంది. మొదటిది, ఎప్పటికైనా చెడుపై మంచే గెలుస్తుంది. రెండోది, మన మనసులోని కోపం, ద్వేషం లాంటి చెడు గుణాలను ఆ హోలికా దహనంలో దహించివేయాలి. మూడోది, ఇది అందరితో ప్రేమను, సంతోషాన్ని పంచుకోవలసిన సమయం. అందుకే ఈ రోజున పాత గొడవలన్నీ మర్చిపోయి అందరూ ఒక్కటవుతారు. కాబట్టి ముగింపులో మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే: హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవటం కాదు,
అది చెడు మీద మంచి గెలిచిన రోజు, ప్రేమను పంచుకునే రోజు, ఆనందంతో నిండిపోయే ఒక గొప్ప పండుగ. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. కొత్త ప్రారంభాలకు ప్రతీకైన ఈ రోజున మనస్సులో పాత పగలన ఇంకా పట్టుకొని ఉండటంలో అర్థం ఉందా?